దీనిని 9వ శతాబ్దంలో చోళ రాజవంశీకులు కోటగిరి కొండలపైన నిర్మించారు. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాట్లు దీన్ని బాగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వాళ్లు దీన్ని రాజధాని చేశారు. దాని పేరు సెంజి అని పెట్టారు. ఈ కోట దూరం నుంచి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఈ కోటను దగ్గరకు వెళ్లి చూస్తే చాలా రహస్యకరంగా అనిపిస్తుంది. ఎంతోమంది రాజులు చాలాసార్లు దీన్ని ఆక్రమించాలని ప్రయత్నించారు. దీనికోసం ఎంతోమంది యుద్ధాలు కూడా చేశారు. ఛత్రపతి శివాజీ కూడా దీన్ని ఆక్రమించాలనుకున్నాడు. ఛత్రపతి శివాజీ ఈ కోట గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకనే అతను ఈ కోట లోపల చాలా సమయం గడిపాడు. కానీ అతనికి ఈ కోట గురించి ఏ విషయం తెలియలేదు. ఇది ఒక రహస్యమైన కోట అని ఛత్రపతి శివాజీ గారు అన్నారు. దీని గురించి కేవలం చోళవంశీయులకు మాత్రమే తెలుసు. కానీ అప్పటికే చోళవంశీకులు అందరూ చనిపోయారు. నిజానికి చోళవంశపు రాజులు వాళ్ల ఆయుధాలని, బంగారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం కోసం భూగర్భంలో ఒక రహస్యమైన గదిని నిర్మించారు. ఆ రహస్యమైన ప్రదేశానికి ఒక్క ద్వారమే ఉంది. ఆ ద్వారం కూడా కోట పైభాగంలో ఉంది. కాని కోట పైభాగంలో ఎవరికీ ఏ ద్వారం కనిపించలేదు. కాని ఛత్రపతి శివాజీ గారు మాత్రం కోటపైన ఏ రాయి అయితే వర్ణించడానికి పెట్టారో ఆ రాయి నుంచే రహస్యమైన గదికి దారి ఉందని చెప్పాడు.